కూటమి ప్రభుత్వం పనిచేసేది గోరంత, ప్రచారం చేసేది మాత్రం కొండంత. దీనికి ఇటీవల నిర్వహించిన రోడ్ల మరమ్మతుల పనులే నిదర్శనం. హడావుడి తప్ప పనులు పూర్తి కావన్నది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లు నరకానికి దారులుగా మారాయని వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ప్రాణాలు పోతున్న అధికారులు పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడుతున్నారు. చింతపూడి నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి కావడంతో ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు సమావేశాలు పెట్టి మరీ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్న విధంగా రోడ్డుపై గుంతలు దర్శనమిస్తున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. హడావుడి ప్రచార ఆర్భాటం మినహా 10 నెలల పాలనలో సామాన్యులకు విరిగిందేమీ లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. గోతులు పూర్తి చేస్తామంటూ హడావుడి చేసిన నేతలు ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతపూడి పోలవరం నియోజకవర్గాల మధ్య ఉన్న చింతపూడి టీ నరసాపురం రోడ్డు దారుణమైన గోతులతో నరకం చూస్తున్నామని చెబుతున్నారు. ప్రజలు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్ల మరమ్మతులు చేస్తున్నట్లు ఫోటోలకు పత్రికలకు ఫోటోలిచ్చిన నాయకులు ఇప్పుడు స్పందించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. చాలా డ్యామేజ్ ఉంది, ఎక్కడ కూడా బాగలేదు. టచ్ వరకు అసలు కనీసం 60లో వెళ్తానికి కూడా లేదు, ఇక్కడ 20లోనే వస్తున్నాం. అంత భయంకరంగా అంత వరస్ట్గా ఉందండి రోడ్. కనీసం డెలివరీ కూడా ఇప్పుడు అంబులెన్స్ వచ్చినంత స్పీడ్ గా రాలేదు. చెంగారెడ్డి చంద్రపూడి నుండి ఇలా తిరిగేసి వస్తున్నా, అలా ఈ రోడ్డు ఏం బాగోలేదు. మరి ఈ రోడ్డు ఒకటి, చంద్రపూడి రోడ్డు, ఇటు నుండి ఎర్రగొండపల్లి రోడ్డు ఒకటి బాగా ఇబ్బందిగా ఉంది. ఇది టీ నరసాపురం టు చంద్రపూడి రూట్ అన్న 10 కిలోమీటర్లు ఉంటది. అయితే మొన్న ఒక 3 కిలోమీటర్లు పోసారు, తీగలాంచ నుంచి అప్ అండ్ డౌన్ దాకా పోసారు. అక్కడ నుంచి ఇది సరి చేశారు కానీ అంతగా ఏం బాగోలేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది రోడ్డు. ఏపీ తెలంగాణకు బోర్డర్గా ఉన్న చింతపూడి నియోజకవర్గంలో చింతలపూడి మున్సిపాలిటీ నుంచి వెళ్లే దారులన్నీ అధ్వాన్నంగా మారాయి. ఎర్రంగుంటపల్లి, రాఘవాపురం, నాగిరెడ్డిగూడెం, టీ నర్సాపురం, ధర్మాజిగూడెం రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. అసలు పట్టించుకునే నాదుడే కరువయ్యారని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. కేవలం 40% కూడా గుంతలు పుట్టకుండా వదిలేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా గతంలో ఏదో ప్యాచ్ వర్క్ లాగా చేస్తా అని చెప్పి రోడ్డుతో వేసి మెటల్ వేసేసి ఆ రోడ్డును అలా వదిలేయటం వల్ల విపరీతమైన దుమ్ము ధూళి వేసి వెహికల్ వెనకాల వచ్చే ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కావచ్చు, అనేక ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య బారిన పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి త్వరితగతిన ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది ఆ మెటలేసి. మరి ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా అది పైన లేయర్ లేకుండా ఆ రోడ్లలో అస్తవ్యస్తంగా వదిలేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 మాసాలు గడిచింది. చింతలపూడి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ వీళ్ళు చేసినటువంటి గుంతలు పూడ్చడం అనేది ఎక్కడో 40% మించి తప్ప ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆ ఎర్రగుంటపల్లి వెళ్ళే దారి మరీ దారుణంగా అధ్వానంగా తయారైంది. అలాగే ముఖ్యంగా రాఘవాపురం వెళ్ళే దారి, అలాగే టీ నరసాపురం వెళ్ళే దారి చాలా దారుణంగా అధ్వానంగా ఉంది. తీవ్ర అవస్థలు పడుతుంటే పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో 108లు కూడా తిరగలేని స్థితికి చేరిన పాలకులు ముద్దు నిద్రపోతున్నారని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు పట్టించుకోవాలని నియోజకవర్గవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.